ఇటీవల తుంగభద్ర 33వ గేట్ అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైనప్పటికీ ఏపీకి సంబంధించిన ప్రధాన సమస్యలను చంద్రబాబు ప్రస్తావించలేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పురుషోత్తం రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాష్ట్రానికి ఉన్న నీటి వినియోగ అవకాశాలు, ప్రాజెక్టుల గురించి స్పష్టంగా మాట్లాడారని, అయితే చంద్రబాబు మాత్రం అసలు సమస్యలను పక్కన పెట్టి సంబంధం లేని అంశాలపై మాట్లాడారని విమర్శించారు. తుంగభద్ర డ్యాంపై ఏపీ ప్రభుత్వానికి ఆసక్తి లేదనే సంకేతాలు ఈ సమావేశం ద్వారా వెల్లడయ్యాయన్నారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా లభించే నీటి వాటాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిపై చర్చించకపోవడం విచారకరమని విమర్శించారు పురుషోత్తం రెడ్డి. తుంగభద్ర డ్యామ్ రిలేటెడ్ ఏ అంశాలు మాట్లాడకపోవడం వల్ల రెండు పొరపాటు సంకేతాలు వెళ్ళాయి. తమ సమీప రాష్ట్రాలన్నీ కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీళ్ళకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదేమో తుంగభద్ర నది పైన అనే మెసేజ్ వెళ్ళిందా లేదా? రాయలసీమ ప్రజలకు తుంగభద్ర నీళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించే ఆలోచన ప్రభుత్వానికి లేదా అన్న నెగిటివ్ సంకేతం వెళ్ళలేదా? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి. తుంగభద్రకి జాతీయ నదుల అనుసంధానానికి గంగా, కావేరి ఏంటి రిలేషన్? తుంగభద్రకు ఎలాంటి రిలేషన్ లేదు జాతీయ నదుల అనుసంధానంలో. లేదా జాతీయ నదుల అనుసంధానం చేసేస్తే తుంగభద్ర పనులు అవి చేయవు. కానీ ఏ కనెక్షన్ లేని దాన్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడడం ద్వారా తుంగభద్ర పైన మాకు ఇంట్రెస్ట్ లేదనే మెసేజ్ వెళ్తుంది కదా, వెళ్ళింది కదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి. తుంగభద్ర డ్యామ్కి సంబంధించి తుంగభద్ర డ్యామ్ నుంచి డ్యామ్ ద్వారా మనకు బచావ ద్వారా కానీ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నుంచి 66.6 టీఎంసీల నికర జలాలు మనకున్నాయి. తుంగభద్ర డ్యామ్కి సంబంధించి తుంగభద్ర డ్యామ్ నుంచి డ్యామ్ ద్వారా మనకు బచావ ద్వారా కానీ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నుంచి 66.6 టీఎంసీల నికర జలాలు మనకున్నాయి. అదేవిధంగా నదీ ప్రవాహం ద్వారా కేసీ కెనాల్ ద్వారా మరో 30 టీఎంసీల వాటా మనకుంది. దాదాపు 100 టీఎంసీల నీళ్లు మనం తుంగభద్ర నుంచి వాడుకోవడానికి చట్టపరంగా అవకాశం ఉంది. ఈ 100 టీఎంసీలను వాడుకునే ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో జరగాలి. ఎగువ భాగన కర్ణాటక నుంచి మనకు రావాల్సిన నీళ్లు ఇన్ టైంలో రానియకుండా డైవర్షన్స్ ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. వీటికి మనకున్న ఇబ్బందులు ఏంటి, ఎట్లా వాళ్ళు సహకరించాలి? ఈ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.